హలో హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ మధ్యకాలంలో అయితే నా జుట్టు అయితే చాలా రాలిపోతుంది. ఎందువల్ల అర్థం కావట్లేదు. ఒకప్పుడైతే నాకు చాలా పొడుగ్గా ఒత్తుగా ఉండేది. జడ వేసుకున్నా కానీ చాలా బాగుండేది. చాలామంది చెప్పేవాళ్ళు చాలా బాగుంటుంది నీ హెయిర్ అని చెప్పేసి. కానీ నేను పెద్దగా కేర్ కూడా తీసుకునేది లేదు, అసలు పట్టించుకునేదే లేదు. హెయిర్ అయితే ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బంధువులు అవి అసలు పట్టించుకోవు నువ్వు, అసలు కేర్ తీసుకుంటే ఇంకా బాగా మంచిగా వస్తుంది కదా జుట్టు అని చెప్పేసి. కాయినా నేనేం పట్టించుకునేదాన్నే కాదు, కానీ అప్పుడు తెలియట్లేదు ఆ బాధ. ఇప్పుడైతే బాగా క్లియర్గా అర్థమవుతుంది జుట్టు రాలడం వల్ల. ఏం చేయాలో తెలియక తర్వాత వచ్చేసి నేను మెంతులు, ఆనియను, కరివేపాకు మిక్సీ కొట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇట్లా జుట్టు అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇట్లా ఒక 3 months నుంచి చేస్తున్నాను. ఫైనలీ నా జుట్టు రాలడం అయితే తగ్గిపోయింది. నాకైతే ఇదైతే బాగా నచ్చింది. ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఫైనల్లీ ఇలా బాగా అప్లై చేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత హెడ్ బాత్ అయితే చేయాలి. ఇలాగా మనం మంత్లీకి ఒక 3 times అట్లా చేసామంటే చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా. ఇలా మందారం ఆకుతోనూ మునగాకుతో కూడా చేసుకోవచ్చు ఇలాగని. ఫైనలీ నేను హెడ్ బాత్ అయితే చేశాను. చిన్న చిన్న హెయిర్ గ్రోత్ అయినాయి చూడండి మీరే. చాలా బాగా అనిపించింది నాకు ఇలా చేయడం. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచిగానే అవుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చెప్తాను. చూడండి, నాకైతే చాలా హ్యాపీ వేసేసింది. నా హెయిర్ బాగా ఊడిపోకుండా మంచిగా ఉందని చెప్పేసి. ఉన్నప్పుడు తెలియదండి, లేనప్పుడే తెలుస్తుంది ఇది ఏ విలువైనా కానీ దేని విలువైనా కానీ అనిపించింది.